వెల్కమ్ అందరికి. టుడే మనం స్ట్రైట్ లైన్స్ లో 4 మార్క్స్ చేస్తున్నాం. 4 మార్క్స్ సిరీస్ చేస్తున్నాం కదా, అందులో ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ లో ఉన్నాము. ఇది ఒక ఇంపార్టెంట్ 4 మార్క్స్ అనమాట. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ అని చెప్పి, ఆ యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ 45 degrees 60 degrees అలా ఏదో ఎంతో కొంత యాంగిల్ ఇస్తారు మనకి. ఇచ్చి ఆ 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఆ లైన్ యూజ్ చేసి M1 అంటే స్లోప్ 1 కనిపెట్టాలి, ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని యూజ్ చేసి స్లోప్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని M2 అనుకోవాలి. మనకి యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్, 2 స్ట్రైట్ లైన్స్ కి ఫార్ములా ఉంది. దాని ఏంటంటే tan θ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ స్మాల్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 అనమాట. ఓకేనా? ఇందులో టీటా అంటే వాళ్ళు ఇచ్చిన 45 degrees 60 degrees 90 degrees అది. M1 అంటే ఈ లైన్ యొక్క స్లోప్ కు ఫార్ములా మైనస్ a/b కదమ్మా, అది. తర్వాత ఇది M2 అంటే దీని స్లోప్. సింప్లీ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయడం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే గివెన్ స్ట్రైట్ లైన్స్ అనొచ్చు, లైన్స్. సో 4x మైనస్ y ప్లస్ 7 ఈక్వల్స్ టు 0 ఈ లైన్ ఒకటి. తర్వాత kx మైనస్ 5y మైనస్ 9 ఈక్వల్స్ టు 0 ఇది ఒకటి. ఈ లైన్స్ మనం ఏ లైన్కి ఈక్వల్ చేయాలంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 అనే లైన్కి ఈక్వల్ చేయాలి. ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అనమాట. ఓకేనా? ఓకే, దీంతో కంపేర్ చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ 4x మైనస్ y ప్లస్ 7 ఈక్వల్స్ టు 0ని పై ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఏ ప్లస్లో ఏముందమ్మా 4, బి ప్లస్లో ఏముంది 1 కాదు -1 ఇన్బిల్ట్గా. ఓకేనా? సి అంటే 7. మనకి స్లోప్ M1 ఫస్ట్ ఈక్వేషన్కి M1 స్లోప్ అనుకుంటాం కదా, ఫార్ములా మైనస్ a/b. ఓకేనా? మైనస్ ఏ అంటే ఎంతమ్మా 4, మైనస్కి మైనస్ పెట్టుకోవాలి. ఏ అంటే 4 కదా, 4 పెట్టుకోవాలన్నమాట. బి అంటే -1, మైనస్ గెట్ క్యాన్సిల్, 4 వచ్చింది. అంటే మనకి M1 అనేది 4 వచ్చింది. ఇది ఒక స్లోప్ వచ్చింది అనమాట. నెక్స్ట్ మనం ఇంకో ఈక్వేషన్ ఏముందమ్మా kx మైనస్ 5y మైనస్ 9 ఈక్వల్స్ టు 0. దీన్ని కూడా మనం ax ప్లస్ by ప్లస్ c అనే ఈక్వేషన్కి ఈక్వల్ చేయాలి. కంపేర్ చేస్తే a ఈక్వల్స్ టు k, b ఈక్వల్స్ టు, b ప్లస్లో ఏముంది 5 కాదు -5 ఉంది. మనం సింబల్స్తో సహితం వేసుకోవాలి. ఓకే? c అంటే 9. మనకి ఇప్పుడు M2 ఫార్ములా మైనస్ a/b కదమ్మా, స్లోప్కి ఫార్ములా మైనస్ a/b అనమాట. ఓకేనా? మైనస్ a అంటే k, b అంటే -5, మైనస్ గెట్ క్యాన్సిల్, k/5 అనమాట. అంటే మనకి M2 k/5 వచ్చింది, ఈ M1 4 వచ్చింది. ఇవి సింప్లీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? 1 యూజ్ చేసి స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం -a/b ఫామ్లో. ఈక్వేషన్ 2 యూజ్ చేసి స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఇప్పుడు 2 స్ట్రైట్ లైన్స్ నుంచి మనకి స్లోప్స్ వచ్చేసాయి. ఇప్పుడు సింప్లీ సబ్స్టిట్యూట్ చేసేయాలి ఫార్ములాలో. ఫార్ములా tan θ కదమ్మా, బట్ tan θ ఎంతమ్మా 45 degrees వాడు ఇచ్చాడు. tan 45 degrees ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ M1 ఎంతమ్మా 4 మైనస్ M2 ఎంత k/5 బై 1 ప్లస్ 4 ఇంటూ k/5 అంటే M1 ఇంటూ M2 కదా, M1 అంటే 4, k అంటే M2 అంటే k/5. ఓకేనా? tan 45 degrees వాల్యూ 1, tan 45 ఎంతమ్మా 1. ఓకేనా? అంటే ఇప్పుడు tan 45 ప్లేస్లో 1 వేసుకోవాలి. మాడ్యులస్ ఆఫ్, ఇది ఎప్పుడైనా ఇలా ఉంటే ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 ఇంటూ 5, 4 5 20 కదమ్మా, 20 మైనస్ 1 ఇంటూ k మైనస్ k బై 1 ఇంటూ 5. ఓకేనా? దీన్ని బటర్ఫ్లై టెక్నిక్ అంటారు. ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టాను. ఏం లేదు, ఫస్ట్ ఇలా ఉందనుకోండి 1 మైనస్ k/5, ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ముందు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, కిందనే ఈ రెండింటిని మల్టిప్లై చేసేయాలి. దీన్ని బటర్ఫ్లై టెక్నిక్ అంటారు. ఆల్రెడీ నేను ఇది షార్ట్ పెట్టాను. షార్ట్స్లో నేను చాలా ట్రిక్స్ పెట్టానమ్మా, చూడండి ఒకసారి. ఓకేనా? ఓకే, బై ఇది చూడండి 1 ప్లస్ 4 ఇంటూ k 4k కదా, అంటే ఇది ఎలా ఉంది 1 ప్లస్ 4k/5 అని ఉంది. ఇది కూడా అంతే, ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 1 ఇంటూ 5 మైనస్ 1 ఇంటూ 4k, అక్కడ మైనస్ కదా ప్లస్ కదా ఉంది. సో ప్లస్ ఏం సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాలి. 1 ఇంటూ 4k బై ఇది 1 ఇంటూ 5 అంటే ఫస్ట్ ఈ క్రాస్ మల్టిప్లికేషన్ కింద రెండింటిని మల్టిప్లికేషన్. మీకు ఎల్సిఎమ్స్ అనేవి హార్డ్ అనిపిస్తే ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఏం లేదు, చూడండి 1/2 ప్లస్ 1/3 ఉందనుకోండి, 3 ఇంటూ 1 చేయాలి. ఫస్ట్ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాలి. తర్వాత 2 ఇంటూ 1 చేయాలి, 2 ఇంటూ 3 చేయాలి, అంతే. ఓకేనా?
ఇది బటర్ఫ్లై టెక్నిక్ అనమాట. ఇది ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఛానల్లో ఒకసారి చూడండి. ఇది 5 గెట్ క్యాన్సిల్ అమ్మా. ఓకేనా? సో మిగిలింది వేసుకుందాం. రిమైనింగ్ 1 ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ 20 - k బై 5 + 4k ఒకటి ఉంది మనకి. ఇది మిగిలింది. ఇది ఇప్పుడు మాడ్యులస్ అనేది ఈక్వల్స్ టు అవతలకు వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ అవుతుందమ్మా. ఆల్రెడీ నేను చెప్పాను, ఒకసారి చూడండి. ఇటు సైడ్ ప్లస్ ఉంటే అది ఈక్వల్స్ టు అవతలకు వస్తే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ఈక్వల్స్ టు అవతలకు వస్తే ప్లస్ అవుతుంది, ఇంటూ అయితే డివిజన్ అవుతుంది, డివిజన్ అయితే ఇంటూ అవుతుంది. మాడ్యులస్ అయితే ఇటు వస్తే ప్లస్ ఆర్ మైనస్ అవుతుందమ్మా. మాడ్యులస్ ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. ఓకేనా? సో ఇవి బేసిక్స్ అనమాట. సో ఈ మాడ్యులస్ అనేది అటు వెళ్ళిపోతే ప్లస్ ఆర్ మైనస్ అవుతున్నప్పుడు 1 కాస్త ప్లస్ ఆర్ మైనస్ 1 అయిపోతుంది. ఓకేనా? ఈక్వల్స్ టు 20 - k బై 5 + 4k. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఓకేనా? ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ 5 + 4k ఈక్వల్స్ టు 20 - k అనమాట. ఓకేనా? ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటమ్మా? ఒకసారి ప్లస్ వాల్యూ వేసుకోవాలి, ఒకసారి మైనస్ వాల్యూ వేసుకోవాలి అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒకసారి ప్లస్ వేద్దాం. అంటే ఇది ఒకసారి ప్లస్ వేస్తే 5 + 4k ఈక్వల్స్ టు 20 - k ఒక టర్మ్ అంటే ప్లస్ వేసాం. ఇప్పుడు మైనస్ వేయాలి. మైనస్ ఆఫ్ 5 + 4k ఈక్వల్స్ టు 20 - k అని మీనింగ్ అనమాట. అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే అర్థం +1 -1 అని అర్థం. ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అంటే ఈ టర్మ్ని ఒకసారి ప్లస్ వాల్యూ వేసుకోవాలి, ఇదే టర్మ్ని ఒకసారి మైనస్ కూడా వేసుకోవాలి. అంటే ఇది ప్లస్ వేసి ఈక్వల్స్ ఇది సేమ్, ఇది ఒకసారి మైనస్ వేసి ఈక్వల్స్ ఇది మారదు, ఇది మాత్రం ఒకసారి ప్లస్ వేయాలి, ఒకసారి మైనస్ వేయాలి. ఓకేనా? సరే ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు ఎప్పుడు కూడా కేలన్నీ ఒకవైపుకే నెంబర్లన్నీ ఒకవైపు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు k - k కదా వెళ్ళిపోతే 4k + k అయిపోతుంది. ఇది 20, ఈ +5 ఇటు వచ్చేస్తే -5 అయిపోతుంది. 4kకి k కలిపితే 5k ఈక్వల్స్ టు 20 నుంచి 5 తీసేస్తే 15, 5 1s 5 3s అంటే k ఈక్వల్స్ టు 3 వచ్చింది. ఓకేనా? తర్వాత ఇది చూడండి. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయాలి దీన్ని. -5 మైనస్ ఇంటూ ప్లస్ -4k ఈక్వల్స్ టు 20 - k అనమాట. ఓకేనా? కేని ఇటు పంపించండి, లేదంటే ఈ కేని ఇటు పంపించండి, ఈ 20ని ఇటు పంపించండి. ఓకేనా? చూద్దాం. -5 ఈ +20 ఇటు వచ్చేస్తే -20, ఇక్కడ మైనస్కి ఆల్రెడీ ఉంది, ఈ -4k ఇటు వచ్చేస్తే +4k. ఓకేనా? ఇది 25 అమ్మా. ఒక 2 మైనస్లు ఉంటే యాడ్ చేయండి, 2 సేమ్ సింబల్స్ ఉంటే యాడ్ చేయాలి. 25 యాడ్ చేస్తే 25, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -25. మైనస్ ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 4k నుంచి k తీస్తే 3k, బిగ్ నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి +3k. ఓకేనా? సో ఇప్పుడు k ఈక్వల్స్ టు 3 ఒకటి వచ్చింది, ఇంకోటి ఏంటమ్మా -25 ఈక్వల్స్ టు 3k ఒకటి వచ్చింది. ఇక్కడ 3 ఏం చేస్తుందమ్మా? మల్టిప్లై చేస్తుంది. చూడండి, 3k అన్నా 3.k అన్నా, అంటే పాయింట్ కాదు అలా డాట్ ఉన్నా, 3 ఇంటూ k అన్నా, 3 బ్రాకెట్ ఆఫ్ k అన్నా, ఇవన్నీ మల్టిప్లికేషన్ అని అర్థం. ఓకేనా? ఇవన్నీ మల్టిప్లికేషన్ అని అర్థం. సో ఇప్పుడు మనం ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది కాబట్టి వస్తే డివిజన్ కదా అవుతుంది. అప్పుడు k ఈక్వల్స్ టు ఈ -25 కిందకి వెళ్ళిపోతుంది 3, అంటే 25/3. సో మన k వాల్యూస్ ఏమొచ్చాయమ్మా? 3 ఒకటి -25/3 ఒకటి వచ్చింది. ఇలా మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. వాడు అక్కడ 2 లైన్స్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చి ఒక యాంగిల్ ఇచ్చి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇదనమాట. tan θ ఈక్వల్స్ టు m1 - m2/1 + m1 m2. m1 m2 అంటే ఈ ఈక్వేషన్ స్లోప్ని m1 అనుకోవాలి, ఇంకో లైన్ యొక్క స్లోప్ని m2 అనుకొని సింప్లీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేమా? ఇవి 4 మార్క్స్ అనమాట. ఇలా 4 మార్క్స్ 7 మార్క్స్ 2 మార్క్స్ అన్నీ నేను ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానమ్మా. ఇటువంటి ఇంటర్మీడియట్ సిలబస్ మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేమా? ఓకే, థ్యాంక్ యూ.